నిప్పుతో చెలగాటం అంటే ఇలాగే ఉంటుంది. బట్ యూ డిడ్ అ మ్యాజిక్. అండ్ ఒక్కసారిగా మా ఈ స్టేజ్ కలర్ఫుల్ గా మారింది. దీపావళి ఇంత త్వరగా వచ్చింది ఏంటి జనవరిలో అనుకున్నాను నేను. అబ్బాయి నేను నేర్పినట్టు కరెక్ట్ చేశాడు. చేసినోడే ఇలా ఉంటే నేర్పినోడు ఇంకెంత బాగా చేస్తాడు. నేను అలాంటి స్టంట్లు చేసినప్పుడు 6 ఫీట్లు ఉండే 3 ఫీట్లు అయినా కాలిపోవడం వల్ల సగం తీసేశారా భయ్యా? లేదు సగం ట్రైనింగ్ ఇచ్చి సగం తరిగిపోయినా. వద్దులే, నాకు బాధపడాలనిపిస్తుంది. నిప్పుతో ఇన్ని అద్భుతమైన చెలగాటలాడారు. ఇప్పుడు మా లాంటి నిప్పు లాంటి పెర్ఫార్మెన్స్ చేస్తే డాన్స్ మేము కూడా కొన్ని స్టెప్పులు నేర్చుకుంటాం. ఓకే ఓకే మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.